ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ మనకు అందించేటువంటి వాగ్దానం ఏంటి అంటే, తల్లి నన్ను ఎదురు చూడనివ్వకమ్మా, నీతో ఒకటి చెప్పాలనే ఈరోజు వచ్చాను. అది ఖచ్చితంగా చెప్పి తీరుతాను. నీ దగ్గర ఒకటి చెప్పాలి బిడ్డ. ఇది నువ్వు వినాల్సినటువంటి ఒక మాట. తప్పకుండా విను. వింటేనే కదా నీకు అర్థమవుతుంది ఈ వారాహి అమ్మ ఏం చెప్తున్నారు అనేది నీకు తెలిసేది. నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా. ఖచ్చితంగా నీ మనసు ఉత్సాహంగా నిండిపోతుంది. కాబట్టి ఈ వారాహి అమ్మ చెప్పే వాగ్దానాన్ని వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి. కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీ మనసు నిండుగా ఉత్సాహంగా ఉంటావు. నీ మనసుకు ఆనందం కలిగేలా చేస్తానమ్మా. ఇది విని పనుకో బిడ్డ. రేపు అందమైన రోజుగా నీకు తెల్లవారుతుంది. నీ దగ్గర ఒక విషయం చెప్పే అవ్వాలి తల్లి. నువ్వు వినే తీరాల్సిన మాట బిడ్డ. ఇది మనసు పెట్టి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండే కాలం నీకు రాబోతుంది. సంతోషమైనటువంటి జీవితం నువ్వు అందుకోబోతున్నావు. నీకు ప్రకాశవంతమైనటువంటి కాలం వచ్చేస్తుంది. ఈ వారాహి అమ్మ నువ్వు చేయాల్సింది మాత్రం చెయ్యి. కోరుకున్న కోరికలన్నీ తానుగా జరిపిస్తానమ్మా. నువ్వు ఎదుర్కొంటున్న ఓటమిలో ఉన్న కష్టాలు అన్నీ కూడా పోయి ఆనందం, సంతోషం అనే పదాలు రాబోతున్నాయి. నిన్ను కాపాడిందే నీ వారాహి అమ్మ. ఇప్పుడు నీ కష్టాన్ని దూరం చేయడానికి వచ్చింది కూడా నీ వారాహి అమ్మనే. ఇక మీద ధైర్యంగా ఉండాలి. అందరూ కూడా మనసు భయపడేలా చేస్తున్నారు అనుకోవద్దు తల్లి. అలాంటి వారి నుంచి దూరంగా ఉండు. చెడు నీ దగ్గరకు రానివ్వకుండా నేను చేస్తాను. నువ్వు నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు చాలు. అందుకైన ప్రతిఫలం నువ్వు ఎదురు చూడకు. నువ్వు ఒక పని చేస్తే నీకు భగవంతుడు 100 పనులకు మించి ఇస్తాడు. నీకు కష్టమంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసిందమ్మా. నేను చెప్పేది ఏంటి అంటే, లేని వారికి సహాయం చెయ్యి. కొన్ని ప్రాణులకు కూడా ఆదరించు. కుదరకపోతే వాళ్ళ కోసం ప్రార్థించు. ఏ ప్రాణికైనా జీవికైనా మంచి కోరిన వారు దేవుడు వారికి జవిరి జవిరి అన్నీ ఇస్తాడు. సంతోషం, డబ్బు, సిరి సంపదలు అన్నీ, ప్రతి ఒక్క కోరికను తీరుస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా అమ్మా? ప్రశాంతత, నెమ్మది కోసం పాకులాడనవసరం లేదు. నీ జీవితం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకో చాలు. నీ జీవితం అంతా కూడా ఇది సంపదలతో నిండుగా పరిపూర్ణంగా ఉండేలా చేసే బాధ్యత ఈ వారాహి అమ్మది. రేపు ఒక మంగళకరమైనటువంటి వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక మంచి శుభవార్త నీకు వస్తుంది తల్లి. ఇది నువ్వు విన్న తర్వాత ఆనందిస్తావు. నీ మనసులో ఒకటి ఉంది, నాకు మాత్రమే ఎందుకు ఇంత శోధన కాలము అని. కానీ జరిగేదంతా కూడా నీ మంచికే అని నువ్వు తెలుసుకుంటావు తల్లి. అతి త్వరలో నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలో వస్తుందమ్మా. ఒక సంతోషకరమైనటువంటి వార్త వింటావు. నీ ప్రార్థనలన్నింటి కోసం కూడా నిన్ను బలి చేసుకుంటున్నావు. కానీ నీ వారాహి అమ్మ నీతోనే ఉన్నాను. నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను. నేను నీకు మంచి సందర్భాన్ని కూడా ఇస్తాను. మంచి భవిష్యత్తుని ఇస్తాను. నీకు ఇదంతా అందించడం నా బాధ్యత తల్లి. నీ తల్లిగా నీ బాగోగులు చూడటం నాకు చాలా చాలా ఇష్టమమ్మా. కావున ఏది కూడా వ్యతిరేకంగా ఆలోచించొద్దు. ఇక జరగబోయేది అంతా కూడా నీ మంచి కోసమే అని తలువు.
నీ కర్మదోష సమయం తొలగిపోయింది అని నమ్ము. ఉత్సాహంగా ఒక మంచి దారిలో పడిపోతావు. ఇక నీ మనసులో సందేహం తరచువు లాంటిది తల్లి ఏమీ ఉండవద్దమ్మా. అన్నీ గెలుపులే, విజయాలే. నీకు విజయాలు అందుకొని ఆనందంగా ఉండబోయే కాలం నీకు వచ్చేసింది. నీకు మంచి కాలం వచ్చిందని చెప్తున్నాను కదా. ఈ తల్లిని నమ్ము, ఈ వారాహి అమ్మని నమ్ము. నీ జీవితంలో నీకు కావలసింది నీకోసం అలాగే ఉందమ్మా. నువ్వు ఎదురు చూడని అదృష్టం నీకు రాబోతుంది. నీకు కావలసిన మంచి వార్త విను, ఆనందపడతావు. రేపటి రోజు నీ వాకిటి తలుపు తెరిచి ఉంచు. ఈ వారాహి అమ్మ ఒక సమస్య నీకు ఆరంభమైంది అంటే భయపడకు. దానికి పరిష్కారం ఎత్తుకొని మరీ నీ ఇంటికి వస్తాను. కాబట్టి నీ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఒక తలుపు మూసి ఉంచిన ఇంకొక తలుపు తెరిచే ఉంచు. ద్రోహులు అనేవాళ్ళు నీ చుట్టూ ఉంటారు, కంటికి కనిపించకుండా ఉంటారు. కానీ వారిని చూసి భయపడద్దు. ఎలాగైనా వారిని ఎదుర్కోవాలి అని దృఢంగా మనసులో అనుకో. దీపం ఆరిపోయింది అనే బదులు, బాధపడే బదులు మరొకసారి దీపాన్ని వెలిగించు చూడు. ఆ వెలుగులో నీకు కావలసినటువంటి వెలుతురు అన్నీ కూడా కనిపిస్తాయి. అప్పుడే వెలుగు వస్తుంది. ఆ వెలుగులో ఈ వారాహి అమ్మను చూడు. నువ్వు వెలిగించే దీపంలోనే ఈ వారాహి అమ్మ రూపాన్ని తలువు. ఆ దీపమే నీవు అని తెలుసుకుంటావు. ఆరిపోయిందని దిగులు పడేలా ఎందుకు మనసును కష్టపెట్టుకోవాలి చెప్పు. పరిగెత్తు, నీ లక్ష్యాన్ని చేరే వరకు పరిగెత్తు. అందరూ కూడా ఎలా, నీ ఆలోచన గొప్పది తల్లి. అందరికంటే నీ ఆలోచనే గొప్పది. తప్పక నీ జీవితంలో మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో. నీ వారాహి అమ్మని నీ వెంబడే ఉంటాను. నీ వారాహి అమ్మ నీతో ఉండగా నీవు భయపడని అవసరమే లేదు బిడ్డ. ఈ వారాహి అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. ప్రశాంతంగా నిద్రపో తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.